హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ స్పోర్ట్స్ ఇన్సైట్స్. పాకిస్తాన్లో జరగాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై తీవ్ర సంక్షోభం నెలకొంది. భారత మద్దతు లేకపోవడం, పాకిస్తాన్లో ఉన్న ప్రస్తుత రాజకీయ అస్తవ్యస్త పరిస్థితులు ఈ టోర్నీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి క్రికెట్ సంబంధాల దూరం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. టోర్నీకి పాకిస్తాన్కు వెళ్లబోమని బీసీసీఐ స్పష్టం చేయడంతో హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోవడం లేదు. అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమంటుందంటే అన్ని జట్లు పాకిస్తాన్కి రావాల్సిందేనని, హైబ్రిడ్ మోడల్ను అనుమతిస్తే భారత్ తరపున ప్రాధాన్యం చూపించినట్లు అవుతుందని, అలాగే భవిష్యత్తులో భారత్లో జరిగేటువంటి ఐసీసీ టోర్నీలను కూడా హైబ్రిడ్ మోడల్ను నిర్వహించాలని డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందని పీసీబీ పేర్కొంది. పాకిస్తాన్కి వెళ్లడానికి బీసీసీఐకి ఇండియన్ గవర్నమెంట్ నుండి అనుమతి రాలేదేమో అని పీసీబీ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనిపై ఐసీసీ పీసీబీకి వివరణ ఇవ్వాలని కోరింది. ఇమ్రాన్ ఖాన్ విడుదలపై పాకిస్తాన్లో జరుగుతున్న నిరసనల కారణంగా క్రికెట్ వెన్యూపై నమ్మకాలు తగ్గాయి. ఎగ్జాంపుల్కి ఇటీవలే పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక ఏ జట్టు మధ్యలోనే సిరీస్ను వదిలి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఐసీసీ ఫ్రైడే అత్యవసర ఆన్లైన్ సమావేశం నిర్వహించాలని అనుకుంది. కానీ ఇది ఈరోజు సాయంత్రం 4కి పోస్ట్పోన్ చేశారు. ఇందులో పీసీబీ తన వైఖరిని స్పష్టంగా ప్రస్తావించనుంది. పాకిస్తాన్ పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీని వేరే దేశానికి తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్లో క్రికెట్ నిర్వహణపై నెలకొన్న సిట్యుయేషన్స్ కారణంగా ఐసీసీ ఇక త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీసీసీఐ చెప్పినట్లుగానే పాకిస్తాన్కి జట్టు వెళ్లేదే లేదని స్పష్టం చేసింది. భద్రతాపరమైన కారణాలతో టీమిండియాను పంపించడం లేదని ఐసీసీ దృష్టికి బీసీసీఐ తీసుకెళ్లిన సంగతి గుర్తు చేసింది. దీంతో హైబ్రిడ్ మోడల్ను నిర్వహించాలని ఐసీసీ చూస్తుంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీసీసీఐ స్టేట్మెంట్ను విడుదల చేసింది. అక్కడ సెక్యూరిటీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని ఆందోళనలో బీసీసీఐ ఉంది. అందుకే జట్టును పంపించడం లేదని పేర్కొంది. వీటన్నిటిని పరిగణలో తీసుకున్నాం కాబట్టి భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కి వెళ్లే అవకాశం లేదు అని స్పష్టం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ భవిష్యత్తు ఈ రోజు జరిగే సమావేశం ఫలితంపై ఆధారపడి ఉంటుంది. పీసీబీ తనకు అనుకూలమైన నిర్ణయం వచ్చేలా ఒత్తిడి చేస్తుండగా టోర్నీ వేదిక మారే అవకాశాలు మరింతగా పెరిగాయి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.